లేకపోతే ఆఖరి మాట యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. ఈ మాట చదువుకొని మనం ముగిస్తాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము అందరము కలిసి 4వ వచనము. ఎజెకియల్ చాప్టర్ 16 verse 4. నీ జనన విధము చూడగా నీవు పుట్టినాడు, నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. నీ నాభి సూత్రము కోయబడలేదు. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. కృప అనే ఉప్పు తాకబడిన తర్వాత అక్కడ బిడ్డ బ్రతకాలి అంటే ఏం చేయాలంటే అండి, నాభి సూత్రము కోయబడాలి. అప్పుడు దాకా ఆ బిడ్డ పోషణ ఎక్కడి నుంచి పొందుకుంటుంది? ఆ నాభి పోషణ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? తల్లి దగ్గర నుంచి పోషణ పొందుకుంటుంది. ఇప్పుడు తల్లి దగ్గర నుంచి కట్ అయింది, కానీ నాభి సూత్రం ఇంకా అలాగే ఉంది, అది ఇన్ఫెక్ట్ అయిపోతా ఉంది. ఇప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆ నాభి సూత్రం ఏం చేయాలంట? కట్ చేయబడాలి. ఒకప్పుడు దేని మీద అయితే ఆధారపడ్డావో, జాగ్రత్త వినండి, నాభి సూత్రము కోయబడాలి అంటే ఒకప్పుడు దేని మీద అయితే ఆధారపడ్డావో దాని నుంచి నువ్వేం కావాలి? తెగ తెంపులు చేయబడాలి. కొన్ని బంధాలకు ఇంకా కొన్ని అలవాట్లకి ఇంకా బానిసైపోయి ఉన్నావా? ఆర్ యు స్టిల్ హ్యాంగింగ్ ఆన్ సమ్ పాస్ట్ రిలేషన్షిప్స్? ఇది వద్దు, ఇది నాకు అసహ్యమైంది అని వద్దు అనుకొని దీనికంటే శ్రేష్టమైనది నేను పొందగలనని చెప్పి తెలుసుకోకపోతే ఇంకా నువ్వు పాతదానికి ఏం చేస్తావు? దోబుచ్చులాడుతుంటావు. ఇంకా పాతదాని మీద నువ్వు ఏం చేస్తావు? ఆధారపడుతుంటావు. ఇప్పుడు నాకు దీనికంటే శ్రేష్టమైన పోషణ వస్తుంది, తల్లి రొమ్ములో ఎల్షదాయి రొమ్ములో నేను ఆనుకున్నప్పుడు ఆ తల్లి పాలు నాకు శ్రేష్టమైన పోషణ ఇస్తుందని తెలియకపోతే, ఇంకా నువ్వు పాత నాభి సూత్రం ద్వారానే ఇంకా పోషణ పొందుకోవాలని ఆశపడితే, అక్కడ నుంచి కోయబడకపోతే నీ జీవితంలో నూతనమైన పోషణ వచ్చే ప్రసక్తి లేదు. ఈ రాత్రి నాభి సూత్రము కోయబడాలనే పరిస్థితికి వచ్చినట్లయితే, కొన్నిసార్లు ఎమోషనల్గా, కొన్నిసార్లు స్పిరిచువల్గా, కొన్నిసార్లు ఫైనాన్షియల్గా, కొన్నిసార్లు ఇంకా ఎక్కడైతే నువ్వు కోయబడాలో ఇంకా భావోద్వేగాల్లో, అదే ప్రాంతంలో, అదే బంధాల్లో, అదే ప్రాంతంలో ఏది వద్దనుకొని నువ్వు కట్ చేయబడి ఆ రక్తంలో పొర్లుచున్న పరిస్థితిలో నువ్వు ఆ కార్యము సంపూర్తి జరగక నువ్వు కట్ చేయబడి కోయబడాల్సిన ప్రాంతంలో బయటకు రాకుండా అలాగే అదే రక్తంలో పొర్లుతూ ఉండిపోతే, నాభి సూత్రం కోయబడకపోతే చివరికి నీ పరిస్థితి మరణం వైపు, శూన్యత వైపు వెళ్తుందని జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటాడు, నీ నాభి సూత్రం ఏం కావాలి? కొయ్యబడాలి. అంటే కొయ్యాలంటే దేంతో కట్ చేయాలి? సిజర్తో కట్ చేయాలి. సిజర్ పెడితే మనకు ఇష్టమేనా? కత్తెర తీసుకొని ఏం చేయాలంట? నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? కత్తిరించాలి. ఈ రాత్రి అడుగుతున్నా, కొన్ని బంధాలు, దేవుని పోషణను దూరం చేస్తున్న కొన్ని బంధాలు, కొన్ని అలవాట్లు, కొన్ని పాత రోత పద్ధతులు, దేవుడు నీ జీవితంలో కృపాకార్యాన్ని జరిగించకుండా అడ్డుపడుతున్న అవరోధం ఏదైనా ఉన్నట్లయితే, అది ఎంతటిదైనా సరే, ఒకప్పుడు నిన్ను పోషించినా సరే, ఒకప్పుడు నీకు సంతోషాన్ని ఇచ్చినా సరే, ఈ రాత్రి కత్తెర తీసుకొని ఏం చేయాలి? కట్ చేయాలి. కత్తి తీసుకొని ఏం చేయాలి? కట్ చేయాలి. మీరు అనొచ్చు, ఖడ్గం ఎక్కడ నుంచి తీసుకురావాలండి అంటే, బైబిల్ సెలవిస్తుంది దేవుని వాక్యమే ఖడ్గం. ఈ రాత్రి దేవుని వాక్యం అనే ఖడ్గము ద్వారా కట్ చేస్తుంటే పెయిన్ అవ్వచ్చు. ఎలా అండి? ఆ బంధంలో ఉండిపోయాను కదా, అడిక్షన్లో ఉండిపోయాను కదా, అలవాట్లు ఉండిపోయాను కదా, బయట నేను చెప్పుకోలేను కదా, అట్నుంచి రావాలని నాకు ఆశ ఉంది, కానీ ఇక్కడే పొరలాడుతూ ఉన్నాను. ఈ రాత్రి దేవుడు కార్యం జరిగిస్తారంటే, ప్రభు వాక్యం అనే కత్తి ఈ రాత్రి ఆ కోయబడాల్సిన నాభి సూత్రం కోయబడాల్సిన ప్రాంతాలు ఏవైనా ఉన్నట్లయితే, ఈరోజు దేవుని వాక్యం అనే కత్తి ఆ ప్రాంతమును కోసివేయునుగాక. కొన్ని బంధాల నుంచి ఇంకా నువ్వు బయటకు రాలేకపోతున్నావా? కొన్ని అలవాటు నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నావా? కొన్ని అడిక్షన్స్ నుంచి, బానిసత్వం నుంచి ఇంకా బయటకి రాలేకపోతున్నావా? అపరాధ భావన అనే ఆ గిల్ట్ ట్రిప్ నుంచి ఇంకా నువ్వు బయటకి రాలేకపోతున్నావా? కొన్నిసార్లు మ్యానిపులేషన్స్ నుంచి ఇంకా బయటకి రాలేకపోతున్నావా? కొన్నిసార్లు పలాని ఆ యొక్క ధర్మశాస్త్ర క్రియలనే బంధకంలోకి వెళ్ళిపోయి ఇక బయటకు రాలేక కృపను నిరర్ధకం చేసుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయట్లయితే, ప్రభు నాడు క్రీస్తు యేసునందున్నడలా, ఒకడు క్రీస్తు యేసునందునలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఈరోజు పాతవి కట్ చేయడానికి నీకు ఇష్టం ఉంటే కొద్ది గాయం అవ్వచ్చు, కొన్నిసార్లు తెంపుతున్నప్పుడు కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. లెట్ దెమ్ గో. పోతే గట్టి చెప్తారా? పోతే బ్రదర్స్ చెప్పట్లేదు, నవీన చెప్తారా? పోతే పోని. ఎప్పుడైతే ఈ మాట నువ్వు చెప్తావో ఉద్యమం రగులుకుంటూ వస్తుంది. ఏమాట అండి? సింపుల్. తెగించడానికి ఇష్టపడితే ఈ రాత్రి ఉద్యమం రగులుతుంది. ఎస్తేర్ ఒక మాట అనేది,
నేను నశించినా నశిస్తా. ఇఫ్ ఐ పెరిష్ ఐ విల్ పెరిష్. సస్తా. కానీ దేవుడు నన్ను ఈ ఉద్దేశంగా తీసుకొస్తే దానికొరకు నిలబడి చచ్చిపోతా. వెళ్ళబడేసరికి బంగారు దండం ఏమైంది? రాజు ఎత్తాడు. ఆమె యూతులందరికీ రక్షకురాలే కాదు, అంత గొప్ప రాజ్యానికి ఏమైందండి? రారానిగా స్థిరపరచబడింది. యాకోబు ఒకరోజు మాట అన్నాడు. పిల్లలందరూ చిన్నపడ్డారు. అయ్యా, నాన్న, ఐగుప్తులో సమృద్ధి ఉంది, దయచేసి మాట్లాడండి. ఐగుప్తులో ఏముంది? సమృద్ధులు ఉంది. కానాన్లో ఏముంది? కరువు ఉంది. వెళ్ళాలి అంటే వాళ్ళ నాన్న ఉన్నాడు, నేను రాను. వాళ్ళు అన్నారు, నాన్న నువ్వు వెళ్ళడమే కాదు, కనీసం మమ్మల్ని పంపించండి. మీరు పోండినా, మీరు పోయి ఆహారం తీసుకురండి. వాళ్ళు అన్నారు, లేదు, మేము పోవాలంటే బెన్యామీనుని తీసుకురావాలని చెప్పాడు. This is Buick now. Buick. వెంటనే బోర్మని ఏడ్చేశాడు. యాకోబు అంటాడు, నా చిన్న వయసులో భార్యను కోల్పోయాను, తర్వాత నా ప్రియమైన కుమారుడిని యోసేపును కోల్పోయాను, ఇప్పుడు చివరికి ఒక్కగానొక్క బెన్యామీను మిగిలితే వాణ్ణి కూడా చంపచూస్తున్నారే. అయ్యో, కష్టాలన్నీ నాకెందుకు వస్తున్నాయి, బాధలు నాకెందుకు వస్తున్నాయి? అవతలపు యూదా నిలబడన్నాడు, నాన్న నా ప్రాణం అడ్డుగా పెడతా, యూదా నా ప్రాణం అడ్డుగా పెడతా. ఈరోజు యూదా గోత్రపు కొదమ సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు జామీన్గా కలర్స్లో నేను అడ్డు నిలబడ్డా, పంపించు. బెన్యామీను బహుశా ప్రియమైందే కావచ్చు. ఎస్, ప్రియమైన భార్యకు పుట్టిన ఆఖరి బిడ్డ ఎవరండి? బెన్యామీను. విడిచిపెట్టడం కష్టం ఉంది. కొన్నిసార్లు నీకు చాలా ఇష్టమైనవి అన్ని విడిచిపెట్టలే, నా వల్ల కాదండి, కోస్తానంటే నా వల్ల కాదు. ఆ రోజు అంటాడు యాకోబు, అంటాడు లాస్ట్కి అన్నాడు, ఏమని తెలుసా? నేను చస్తా, మృతుల్లోకానికి ఇలాగే పోవాలంటే పోతా. సరే, మీరు తీసుకెళ్ళండి. అలా బెన్యామీను విడిచిపెట్టాడు. ఇష్టమైన బిడ్డను విడిచిపెట్టాడు. గతంలో గాయం జరిగిన ప్రాంతాల్లో అదే రాహేలు బిడ్డను కోల్పోయిన యాకోబు ఇప్పుడు రెండవ ఏకైక బిడ్డని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి యోసేపు నిలబెట్టేసరికి యోసేపు బోరమని ఏడ్చేసి వెళ్ళి బెన్యామీను ఏం చేశాడు? హత్తుకున్నాడు. కాల్ వచ్చింది. ఏం కాల్ వచ్చింది తెలుసా? రథాలు బయలుదేరాయి. 10 రథాలు బయలుదేరి తీసుకెళ్ళి నేరుగా వచ్చి యాకోబు ముందు రథాలాగే అంట. యాకోబు చూస్తూ ఉన్నాడు, రథలాగే ఏంటి అని. వాళ్ళు అన్నారు, అయ్యా నాన్న నువ్వు బెన్యామీను పంపడానికి చస్తా, కానీ కరువులో నుండి సమృద్ధిలోకి నా కుటుంబం అంతా బతుకుతుందంటే ఇది విడిచిపెట్టడానికి, లెట్ ఇట్ గో అనడానికి ఇష్టపడుతున్నాను అనేసరికి కళ్ళ ముందు ఏం నిలబడ్డా తెలుసా? యోసేపు పంపించాడు. ఏం పంపించాడు తెలుసా? 10 రథాలు పంపించి వాళ్ళ నాన్నకి ఇష్టమని అన్నీ నింపి, గిఫ్ట్లు మీద గిఫ్ట్లు నింపి పంపించి ఒక ఆర్డర్ పంపించాడు. ఏమని తెలుసా? ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్లో నాన్నని ఏం చేయాలి? తీసుకొని రావాలి. ఎక్కడ తీసుకొచ్చారు? ఐగుప్తు రాజ్యాన్ని తీసుకొచ్చారు. కరువులో నుంచి ఎక్కడికి వచ్చాడు? సముద్రంలోకి వచ్చాడు. శూన్యం నుంచి దేనిలోకి వచ్చాడు? సముద్రంలోకి వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కరువులో నుండి సమృద్ధికి వచ్చి ప్రధానమంత్రి తండ్రిగా చివరి శ్వాస విడిచిపెడుతున్నప్పుడు ఘనమైన వేడుకలు పొందడానికి ఒక్క మాటలో చెప్పడానికి రీజన్ ఏంటంటే, అంతవరకు పంపనని మొండికేసినోడు, చచ్చిపోతే కరువులోనే ఉండిపోదాం అన్నాడు. లాస్ట్కి పోతే పోనీ, నేను తెగిస్తున్నా అని చెప్పి బెన్యామీను ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఆ బెన్యామీను తీసుకెళ్ళి యోసేపు నిలబెడితే వారి స్టోరీ అంతా ఏమైందండి? మారిపోయింది. ఒక 4 కుష్ఠరోగులు సిరియన్ దండపేటలోకి పోవడానికి ముందు కరువుతో దేశం అంతా విలవిల్లాడుతూ ఉందంట. చివరికి ఎంత కరువు అంటే ఈ యొక్క పావురం రెట్టను కూడా చివరికి అమ్ముకునేంత భయంకరమైన కరువు. ఆ కరువుకి రాజు ఏడ్చేశాడు, ఇంత ఘోరం ఎందుకు వచ్చింది అని. ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ కరువులు ఉన్నావా? భౌతికమైన కరువులు ఉన్నావా? బంధాల కరువులో ఉన్నావా? జాబ్ చేస్తున్నావు దేశంలో, కానీ ఎందుకు నా జీవితంలో ఏంటండి సమృద్ధి అనుభవించాల్సిన నేను ఎందుకు శూన్యతలో ఉన్నానని బాధపడుతున్నావా? ప్రేమకు కరువు అయిపోయా. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆ 4 కుష్ఠరోగులు ఏం డిసైడ్ చేసుకున్నారు తెలుసా? తెగించి, హౌ లాంగ్ షెల్ వి సిట్ హియర్, ఎంతకాలం కూర్చుంటాం, ఇక్కడైనా చచ్చేదే. శత్రు దేశంలో సిరియా దండుపేటలకు వెళ్ళన్నా సరే, ఆ యొక్క దండుపేటలకు వెళ్ళన్నా చచ్చిపోయేదే. ఇక్కడ కరువులో చచ్చిపోయే కంటే దాంట్లో సమృద్ధిలో చావడానికి సిద్ధమని తెగించి బయలుదేరారు. సిరియన్ల సమృద్ధి, వారు కొల్లగొట్టుకున్న ఆస్తి అంతటిని, సమృద్ధి అంతా వారు అనుభవించినవి కాదు, అది తీసుకెళ్ళి మిగతా కరువులు ఉన్న వారందరికీ జ్ఞాపకం చేశారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. రాత్రికి దైవజనుడు చెప్పినట్లుగా
కరువులో నుండి దేశం దేంట్లోకి వచ్చింది? సమృద్ధిలోకి వచ్చింది. ఈ రాత్రి ముగిస్తూ అడుగుతున్నా, ఆర్ యు రెడీ టు హోల్డ్ ద స్వర్డ్ అండ్ కట్ దోస్ థింగ్స్? ఖడ్గము పట్టుకొని, ఈరోజు కత్తెర పట్టుకొని, వాక్యమని కత్తెర దేవుడు మాట ప్రకారం తెగించడానికి ఇష్టపడుతున్నా, తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నా. ఈరోజు నేను విడుదల, బంధకం నుంచి విడుదల రావాల్సిందే. ఐఎమ్ రెడీ టు ఫోర్ఫిట్ దెమ్ అని ఈరోజు నిలబడడానికి ఇష్టం ఉందా? దేవుడి రాత్రి ఆ నాభి సూత్రం కోయబడినప్పుడు ఆ బిడ్డని ఎలా అయితే పనికిరాని దాన్ని పనికొచ్చేదానిగా మార్చాడు. కడు పేదరికంలోకి వెళ్ళిపోయిన ఆ బిడ్డని ఐశ్వర్యవంతురాలుగా చేశాడు. ఆభరణం కోల్పోయిన దానికి ఆభరణాలు ఇచ్చాడు. అందము కోల్పోయిన దానికి అందం ఇచ్చాడు. రాణిగా మార్చాడు. ఈరోజు అది ప్రవచనంగా మిగిలిపోవడానికి వీల్లేదు. ఈరోజు మన జీవితాలు ఈ మాట నెరవేర్పుగా దేవుడు మార్చునుగాక. తల వంచుదాం, పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈ బంధకాలు కొన్ని నేను విడిచిపెట్టడానికి ఇష్టం ఉంది. ఈ అలవాట్లు ఎవ్వరు చూడట్లేదు. నీకు నీ ఫోన్కి తప్ప ఎవరు తెలియదు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి తెలుసు నువ్వు ఏ బంధకాలు ఉన్నావో, ఏ బానిస బతుకుల్లో ఉన్నావో, ఎక్కడ నువ్వు ఇంకా నాభి సూత్రం కోయబడక పాత రోత పద్ధతులకే అలవాటు పడిపోయి పొర్లుతూ రక్తసిక్తమైపోయి నేనెవరు జాలి చూపించే పరిస్థితి లేకుండా చివరి నీ మీద నీకు అసహ్యం వచ్చిన పరిస్థితులు ఉన్నావా? ఈ రాత్రి దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు.